హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ద సర్ఫర్ ఈ మూవీ లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ అయితే ఇట్స్ ఓకే అనిపించింది అంతే. 1 hour 40 minutes ఉండే ఈ మూవీని ఫ్యామిలీ అయితే కలిసి కూడా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఎక్కడా లేదు. మెయిన్ లీడ్లో సీనియర్ లెజెండరీ యాక్టర్ నికోలస్ కేగ్ యాక్ట్ చేశారు. ఇది హాలీవుడ్ మూవీ కాదు, ఇది ఒక ఆస్ట్రేలియన్ సైకలాజికల్ థ్రిల్లర్. నేను సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పట్లే, మీరు కూడా సబ్స్క్రైబ్ కొట్టట్లేదు. ఏదో హైప్ కూడా వచ్చిందంట కదా కింద కామెంట్ సెక్షన్లో. అది ఏం చేస్తుందో తెలియదు కానీ కొంచెం అది కూడా నొక్కేయండి, కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి భయ్య. మరి మూవీ చూశాక నాకేమనిపించిందంటే, ఈ సీనియర్ యాక్టర్స్ మూవీస్ అయితే హిట్టు లేకపోతే ఫట్టు. ఈ హీరో మూవీస్ అన్నీ కూడా అంతే. కొన్ని సినిమాలు బాగుంటాయి, కొన్ని సినిమాలు బాగోట్లే. ఇది లో బడ్జెట్ ఫిలిం, చూస్తేనే తెలిసిపోతుంది. ఇంత పెద్ద హీరో ఇలాంటి సినిమాలు ఎందుకు యాక్ట్ చేశాడో తెలియదు. సినిమా నాకైతే అస్సలు నచ్చలే. ఈ సినిమాలో కూడా చూడడానికి కూడా ఏం లేదు. ద సర్ఫర్ నిజంగానే చాలా సఫర్ అయింది. ఈ టైటిల్ చూసి ఇదేదో సర్వైవల్ థ్రిల్లర్, వీళ్ళు సముద్రంలోకి వెళ్ళి ఆ సర్ఫింగ్ చేసేటప్పుడు ఏమైనా ప్రమాదం, అట్లా అస్సలు ఊహించుకోవద్దు. ఇది అలాంటి ఫిల్మ్ అయితే కాదు. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు గొడవలు, ఒకే ప్లేస్లో, మళ్ళీ ఇంకా అదే బీచ్లో. మ్యాక్సిమం డబ్బులు కూడా ఖర్చు అవ్వలేదు అనుకుంటా. మన హీరో వాళ్ళ కొడుకుతో ఒక బీచ్ దగ్గరికి సర్ఫింగ్ చేయడానికి వెళ్తాడు. కాకపోతే ఆ బీచ్ దగ్గర కొంతమంది బ్యాడ్ బాయ్స్ ఉంటారు. వాళ్ళు ఓన్లీ ఫర్ లోకల్స్కి మాత్రమే సర్ఫింగ్ చేయడానికి ఉంటుంది, మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోమని చెప్తారు. కానీ మన హీరో వినడు కదా. నేను ఎలాగైనా ఈ బీచ్లో సర్ఫింగ్ చేసి తీరుతా, నేను ఒకప్పుడు ఈ ప్లేస్లోనే పెరిగాను, ఇక్కడ ఇల్లు కూడా కొంటా అని చెప్తాడు. మరి లాస్ట్కి తను అనుకున్నది సాధిస్తాడా, లాస్ట్కి సర్ఫింగ్ చేస్తాడా లేదా అనేదే చూడాలి. స్టోరీ అయితే ఫస్ట్ 15 minutes ఇంట్రెస్టింగ్ ఉంది. ఒక అవుటర్ వచ్చి తను అనుకున్నది సాధిస్తాడా లేదా దాన్ని ఇంట్రెస్టింగ్గా చూపించాల్సింది పోయి, ఈ హీరోని ఆ కుర్రాలు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఒక మాస్ ర్యాగింగ్ అనమాట. వాళ్ళతో చివాట్లు తినడం, దెబ్బలు కాయడం, ఆఖరికి ఫుడ్ ఉండదు, వాటర్ ఉండదు. ఆ ప్లేస్ని వదిలి వెళ్ళడు, ఎండలో పిచ్చోడ్లా తిరుగుతూ ఉంటాడు అటు ఇటు. ఇతను చెప్పేది ఎవరో వినరు, మొత్తానికి అక్కడే ఉంటాడు. కాకపోతే ఈ గొడవలు తగువులు, ఇదే ఫస్ట్ హీరో వాళ్ళని కొట్టేస్తే ఒక పని అయిపోద్ది కదా అన్న ఫీలింగ్ వస్తుంది. ఇక మధ్యలో ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్, ఏదో సైకలాజికల్ ఎలిమెంట్స్, ఏదో బిల్డప్ ఇచ్చారు కానీ వర్క్ అవ్వలేదు, కన్ఫ్యూజ్ కూడా ఉంటుంది. సినిమా స్టోరీని ఒకే బీచ్లో ఒకే ప్లేస్లో సెట్ చేస్తారు. నేను సినిమా చూస్తున్నప్పుడు కూడా ఒక కొత్త సినిమా చూస్తున్నా అన్న ఫీలింగ్ అయితే రాలే. మొత్తం ఒక గ్రే కలర్లో ఒక ఓల్డ్ ఫిల్మ్ చూస్తున్నట్లు అనిపించింది. హైలైట్ ఏంటంటే సినిమా టైటిల్ ద సర్ఫర్ అని పెట్టారు, కానీ అట్లీస్ట్ ఆ సర్ఫింగ్ చేసే సీన్స్ అయినా ఉంటాయంటే ఎక్స్పెక్ట్ చేస్తే అవి కూడా లేవు. క్లైమాక్స్ అయితే ఇంకా దారుణంగా ఉంది. ఓన్లీ ఫర్ నికోలస్ కేగ్ తన యాక్టింగ్ కోసం చూడాలంటే మాత్రం చూడాలి తప్ప సినిమాలో పెద్ద మ్యాటర్ అయితే లేదు. లో బడ్జెట్ ఫిలిం, ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ కూడా యావరేజ్గా ఉన్నాయి. మ్యూజిక్ అయితే ఓకే టైప్లో ఉంది. ఫైనల్గా సినిమా అయితే నాకైతే నచ్చలేదు భయ్య. చూడాలి వద్దా మీరే డిసైడ్ చేసుకోండి. రేటింగ్ ఎంత ఇస్తానంటే మూవీకి 2/5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం గైస్. బాయ్ అండ్ జై హింద్.